సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోయాడు. కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, జనసేన పార్టీ అధినాయకుడు, సనాతని, ఆయన కూడా మాట్లాడండి. ఇంకేదైనా కావాలంటే మా మీద మాట్లాడటానికి రెడీ అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా మీద కాలు దూవి మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు. నేను సనాతన అని చెప్పి మొత్తం దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెప్తున్నాడు. కానీ మన రాష్ట్రంలో గోవధ జరిగి గోవుల మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక పరిశ్రమలాగా తయారవుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఖండించిన పాపాన పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. కనీసం మీరైనా మాట్లాడండి స్వామి. నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా? మతాన్ని మా మీద ఎగదోలటానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి, న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు. ఇదేంటి, మనం విశాఖపట్నంలో గోవధ జరగడం ఏంటి, ఇక్కడి నుంచి మాంసాన్ని సరఫరా చేయటం ఏంటి, ఇది ఎంత అన్యాయం, ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు, కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. అంతేకాదు